బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలు తప్పడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండేది. అటు అధికారం పోవడం, ఇటు ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో జనాల్లోకి వెళ్లిన కేసీఆర్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు, అభిమానులు ఒక్కసారిగా మీద పడుతుండటంతో నియమించుకున్న సెక్యూరిటీ వారిని అదుపు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. దీని పట్ల గులాబీ బాస్ గుస్సా అవుతున్నట్లు తెలుస్తుంది. ఇటు లీడర్లు కూడా అత్యుత్సాహంతో ప్రజలను అడ్డుకుంటడంతో పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద సార్ను ఎలా సముదాయించాలో తెలియక నేతలు టెన్షన్ పడుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేడర్లో జోష్ నింపేందుకు సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు రెండంచెల భద్రతా వ్యవస్థ, 5 అడుగుల దూరంలో ప్రజలు, కార్యకర్తలు, చుట్టూ పోలీసు భద్రతకు డోకా లేకుండా పోయేది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు కేసీఆర్కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి. దానికి తోడు కాలిగాయం కూడా ఒకంత ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. గత నెల 31న గులాబీ అధినేత కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించారు. పంట పరిశీలనకు వెళ్లినప్పుడు కేడర్తో పాటు ప్రజలు తరలివచ్చారు. ఒక్కసారిగా కేసీఆర్ను చూసేందుకు ప్రజలు తోసుకురావడంతో నేతలపై సెక్యూరిటీ విషయంలో గుర్రు అయినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక రేపటి నుంచి 15 దాకా పర్యటనలు ఉంటాయని తెలిసిన కార్యకర్తలు ఏర్పాట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రతిపక్ష హోదాలో సెక్యూరిటీ కల్పించాల్సి ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ అవకాశం లేకుండా పోయింది. అప్పటికి బయట నుంచి బౌన్సర్లు తెచ్చినప్పటికీ వచ్చిన జనాలను కట్టడి చేయడానికి సెక్యూరిటీ నానా తంటాలు పడినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బయటికి వెళ్తే చాలు, ముందు అరగంట, ఆ తర్వాత కాసేపు ఎక్కడికెక్కడ వాహనాలు నిలిపిన ఘటనలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు 5 మీటర్ల దూరంలోనే ప్రజలు, కార్యకర్తలను పోలీసులు నిలువరించేవారు. ఇప్పుడు ప్రైవేట్ బౌన్సర్లు, లీడర్లు ప్రజలను అడ్డుకుంటూ ఉండడంతో ఓడిపోయినా ఇంకా మారరా, కేసీఆర్ను కలవనియరా అంటూ చురకలంటిస్తున్నారు. ఏదైనప్పటికీ గులాబీ బాస్ సెక్యూరిటీ బీఆర్ఎస్ నేతలకు కొత్త చిక్కులు తెస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చెప్పండి ప్రశాంత్, కేసీఆర్ కు భద్రత విషయంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? గులాబీ బాస్కి సెక్యూరిటీ కష్టాలు తప్పట్లేదు. ఎందుకంటే ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రెండంచెల భద్రత ఉండేది. దాదాపు ఆయన దగ్గరికి చేరుకోవాలంటే దాదాపు 5 అడుగుల దూరంలో ఉండేవారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా చాలా దూరంగా ఉన్న పరిస్థితి కనబడ్డది. రెండంచెల భద్రతను దాటుకోవాలి రావాలని అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. అయితే అప్పుడు చాలా సేఫ్ సైడ్గా ఉండేవారు గులాబీ బాసు. చాలామందిని కలవడానికి కూడా చాలా గ్యాప్ ఉండేది. ప్రజలు పైన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. అధికారం కోల్పోవడం ఒకవైపు అయితే, మరొక వైపు ప్రధానంగా ఏదైతే మనం చెప్పుకుంటున్నట్టుగా ఆయనను ఇప్పటికీ దాదాపు అధికారం కోల్పోయినప్పటి ఉంది ఆయన కాలు విరగడం, అయితే తుంటి వెముక కాలు విరగడం, ఆ తర్వాత ఫామ్ హౌస్ నుంచి ఆయన కోలుకున్న తర్వాత వివిధ సభలలో హాజరు కావడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్తూ ఉంటే అధికారం కోల్పోయిన సిచ్యువేషన్ కనబడ్డది. తర్వాత చాలామంది అభిమానులు, ఆయనకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం నడిపిన చరిత్ర ఉంది. ఖచ్చితంగా చాలామంది అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానులు, కార్యకర్తలు కూడా
ఇక ఆ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఆవేదనను ఆ బాధను చెప్పుకోవడానికి ఆయన ఎక్కడ సభ పెట్టినా ఆయన ఎక్కడ కనబడ్డా కూడా ప్రధానంగా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక భద్రత మాత్రం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా ఆయన కాలు విరగడం ఒకవైపు అయితే మరొక వైపు వీరందరినీ కూడా డిఫెండ్ చేయడం మాత్రం అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి చాలా ఒక తలకు మించిన భారంగా మారింది. అందులో భాగంగానే ప్రైవేట్ ఏదైతే బౌన్సర్లను కూడా పెట్టుకున్నారు. కానీ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకోవడం వల్ల ప్రధానంగా ఆయన పైన ఒక విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రధానంగా కొన్ని విమర్శలు ఉన్నాయో ఎవరిని కలవడు, ఎవరితో అంటే ఏ కష్టాలకు సంబంధించిన ఇష్యూస్ను కూడా ఆయనకు చెప్పుకుందామంటే ఎవరికి కలవడం అనేది మాత్రం ప్రధానంగా ఆయన మీద ఉన్న విమర్శ. ఇప్పుడు ప్రధానంగా అధికారం కోల్పోయినప్పటికీ కూడా ప్రజల్ని దగ్గరగా చేర్చుకోవడం, హక్కున చేర్చుకోవడం, ప్రజలను సమస్యలను వినడం కూడా ఇప్పుడు చేయట్లేదు. ఇక అప్పుడే విధంగా ప్రవర్తించారో ఇప్పుడు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అందుకే ఈ ప్రైవేట్ బౌన్సర్లు పెట్టుకున్నారనేది కూడా ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఇక కొత్త కష్టాలు మాత్రం తప్పట్లేదు. ఎందుకంటే ఆయన బౌన్సర్లు పెట్టుకోకపోతే మాత్రం ఈ అభిమానుల తాకిడి మాత్రం తట్టుకునే పరిస్థితి కాదు. ఒకవేళ బౌన్సర్లను పెట్టుకుంటే మాత్రం ఈ విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే ఈ రెండు అంశాలను సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులలో ఈ దాదాపు ఇంకొక 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క జిల్లాల పర్యటనలు ఉన్నాయి. ఇక రేపు ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ రైతుల ఏదైతే ఇష్యూస్ మీద ఆయన పర్యటన ఉండబోతుంది, రైతులకు ఒక భరోసానిచ్చే ఆ పర్యటన ఉండబోతుంది. ఆ పర్యటనలో కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆ కష్టాలను అంటే ఈ యొక్క సెక్యూరిటీ ఇబ్బందులను ఏ విధంగా బీఆర్ఎస్ శ్రేణులు అధిగమిస్తారు, ప్రధానంగా ఆయనకి ఎలాంటి భద్రతను ఇస్తారనేది మాత్రం ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త చిక్కు మాత్రం ఏర్పడిన పరిస్థితి కనబడ్డది. వీటన్నిటిని ఏ విధంగా డిఫెండ్ చేయబోతున్నారని మాత్రం ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో మాత్రం ఒక కలవరానికి మాత్రం గురి చేస్తున్న సందర్భం కనబడతా ఉంది.